15 లక్షల రేషన్ కార్డులు మరి పెండింగ్లో పెట్టిన రేషన్ కార్డులను ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అవి పేద ప్రజల పక్షాన నిలబడి మరి ఆ కార్డులను వెంటనే మంజూరు చేయాలని కూడా మేము ఈ దీక్ష శిబిరాన్ని పక్షాన డిమాండ్ చేసి అడుగుతున్నాం. పేద ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలి. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన చిత్తశుద్ధి లేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పాతాళం దొక్కుతూ మరి ఈరోజు పేద ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక్కటే మేము ఈ దీక్ష శిబిరం పక్షాన మేము డిమాండ్ చేసి అడుగుతున్నాం. ఇప్పటికైనా మహిళా సోదరి మళ్ళ పైన కానీ యువత పైన కానీ మీకు చిత్తశుద్ధి ఉన్న అభిమానం ఉంటే వెంటనే 15 లక్షల రేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలి. నువ్వు ఇచ్చిన హామీలను కూడా వెంటనే అమలుపరచాలని కూడా మేము ఈరోజు అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను మరి పాతాళం దొక్కి మరి ఎవి కూడా ఇవ్వకుండా మోసపూరకమైన మరి చిల్లర రాజకీయాలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ అదేవిధంగా వాళ్ళ అన్న లెక్క మరో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మరి ఆ పథకాలను మరి ఈరోజు మరి పాతాళం దొక్కే విధంగా మరి వ్యవహరిస్తున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, యువత, మహిళా సోదరిమణులు అందరు కూడా ఓటు విశ్వాసం చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన విశ్వాసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంటే వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల తెల్ల రేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని నేను ఈరోజు ఈ దీక్ష పక్షాన, మహిళల పక్షాన, మరి గౌరవనీయులు యువత పక్షాన నేను కోరుకుంటున్నా.